పోతినా మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? గతంలో ప్రతిపక్షంలో ఉన్నా, అప్పుడు మాట్లాడా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. ఓహో, నువ్వు ఇప్పుడు ప్రతిపక్షంలో మాట్లాడుతున్నావో గతంలో ప్రతిపక్షంలో మాట్లాడావని ఫీల్ అవుతున్నావా? అదృష్టవంతుడి జాతకాన్ని ఎవరూ మార్చలేరు కదా పోతినా. దురదృష్టవంతుడి జాతకాన్ని మాత్రం ఎవరూ బాగు చేయలేరు. ఏతంటావు? నా స్వరంలో మార్పు రాదు. నా స్వరంలో మార్పు రాదు. ఏంది పోతినవు, నా స్వరంలో మార్పు రాదంటున్నావు? నీ స్వరంలో మార్పు వచ్చే నువ్వు కూటమిలో చేరుదామనుకున్నా నిన్నెవరూ చేర్చుకోరుగా. వేరే మొక్కుంటే చెప్పు. ఈ సందర్భంగా నేను వంగవీటి రాధాకృష్ణ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏందిదే రాధాకి విజ్ఞప్తి అంటున్నావో? రాధాకి కొడాలి వంశీలు వైకాపాలో చేరమని విజ్ఞప్తి చేస్తేనే ఆయన చేరలా. ఇంకా నీ విజ్ఞప్తిని ఆయన ఏం పట్టించుకుంటాడుగానే. మ్యాటర్లోకి రా. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ రోజున మీరు అధికార పక్షంలో ఉన్నారు. రంగా గారి అభిమానుల బాధ్యత మీరు తీసుకోవాలి. రంగా అభిమానుల బాధ్యత రాధా కాకుండా మీరు తీసుకోరని మాకు తెలుసులే పోతినా. రంగా గారి పేరుని ఒక చిన్న జిల్లాకు ఏర్పాటు చేయించిన బాధ్యత, అదేవిధంగా ఏదో ఒక పథకానికి రంగా గారి పేరు పెట్టే విధంగా రంగా గారి స్మృతివనం ఏర్పాటు చేసి పూర్తి చేసే బాధ్యత వంగవీటి రాధాకృష్ణ గారు తీసుకోవాలి. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకుండా ఎందుకున్నారని మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారో? అదేవిధంగా రంగా గారి అభిమానులు కూడా ఇక నుంచి రాధాకృష్ణ గారు ఈ బాధ్యత పూర్తి చేసేలాగా రాధాకృష్ణ గారికే వినతిపత్రాలు ఇవ్వాలి. ఎన్నికల్లో బలంగా ప్రచారం చేశారు, ఈరోజు అధికార పక్షంలో ఉన్నారు. కాబట్టి ఈ బాధ్యతని రాధాకృష్ణ గారు తీసుకోవాలని కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను మనస్ఫూర్తిగా చెప్పా. రంగా అభిమానులు తమ వినతి పత్రాలు మీకేదో ఇచ్చినట్టు కలరంగిస్తావేందే? నేను మనస్ఫూర్తిగా చెప్పా, మా అన్నయ్య రాధాకృష్ణ గారని. వంగవీటి రాధాకృష్ణ గారు మా అన్నయ్య అని నేను మనస్ఫూర్తిగా చెప్పా. రాధాని అన్నయ్య అంటానే వెనక ఎన్ను పుట్టు పడుస్తావేంది? రంగా గారి పేరు మీద ఒక చిన్న జిల్లా ఏర్పాటు, అదేవిధంగా ఒక పథకానికి పేరు స్మృతివనం ఏర్పాటు చేయించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రాధాకృష్ణ గారు ఈ రోజున అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి పెద్దగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏముండదు. ఆయన వెళ్ళి మాట్లాడితే పని అయిపోతుంది. కాబట్టి ఆ బాధ్యత ఆయన బలంగా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నా. గతంలో నువ్వు కూడా ఇదే బాబుకి పవన్కి దగ్గరగానే ఉన్నావుగా. అదేవిధంగా రాజకీయ అవసరాల కోసం ఒక సామాజిక వర్గాన్ని అందరూ కూడా బలంగా వాడుకుంటూ ఉన్నారు. ఆ సామాజిక వర్గ అభివృద్ధి సంక్షేమం కోసం, రిజర్వేషన్ల కోసం రాధాకృష్ణ గారు కూడా పనిచేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్నటి వరకు మీ జగన్ కూడా ఒకే సామాజిక వర్గాన్ని బలంగా వాడుకున్నాడు పోతినా. మేము ఎప్పుడు కూడా ఉద్యమకారుడిగానే ఉన్నాం, పదవులు వెంటపడలా, బాధ్యతగా పనిచేసాం. రాబోయే రోజుల్లో కూడా బలంగా బాధ్యతగా పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. నువ్వు పదవుల కోసం ఎంటపడడం లేదని చెప్తున్నావో? ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనే కదా నువ్వు జెండా మార్చి బతుకు బస్టాండ్ చేసుకున్నావా? చెప్పినంత వరకు చాలు కానీ ఇంక బయలుదేరు.